మన వాళ్ళు తయారు చేసినటువంటి సర్వం యాప్ ఇప్పుడు మొత్తం వరల్డ్ వైడ్ చర్చనీయాంశంగా మారింది. సర్వం ఎడ్జ్ పేరుతో ఒక స్పెట్స్ని ఏఐ టెక్నాలజీ తోటి తయారు చేశారు మన వాళ్ళు. అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గూగుల్ తోటి కూడా పోటీ పడుతుంది, మెటా తోటి పోటీ పడుతుంది. ఆ సర్వం యాప్ టెక్నాలజీ తోటి తయారు చేసినటువంటి ఏఐ స్పెట్స్ పెట్టుకుంటే కనుక మీరు ఇంగ్లీష్ ఆర్టికల్స్ చదివినప్పుడు ఆటోమేటిక్గా మీకు కావాల్సినటువంటి భాషలోకి మారిపోతుంది. అలాగే మీరు ఏదైనా ఒక క్వశ్చన్ రైట్ చేస్తే ఆ క్వశ్చన్కి సమాధానం ఎగ్జాక్ట్గా ఏంటి అనేది చెప్పేస్తుంది. ఇది అద్భుతం. మన పురాణాల్లో చూస్తూ ఉంటాం, ఆ పెట్టె చూపిస్తారు, ఆ పురాణాల్లో మహాభారతంలో చూపిస్తారు. ఆ పెట్టె చూపిస్తే పెట్టెలో మనసులో ఏం కోరిక ఉందో అది కనిపిస్తూ ఉంటుంది. అలాంటిదే ఇప్పుడు స్పెట్స్ పెట్టుకుంటే ఆ స్పెట్స్ నుంచి చూసేటువంటి ఏదైనా బొమ్మ లేదంటే ఏదైనా వస్తువులో చూసినప్పుడు ఆ వస్తువుల మీద మీకు వచ్చేటువంటి సందేహాలన్నింటినీ ఈ స్పెట్స్లో ఉంచినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాధానం చెప్పేస్తుంది. మన పేపర్ చదువుతాం, ఇంగ్లీష్ పేపరు, ఇంగ్లీష్ రాదు, దాన్ని ఇమీడియట్గా మనకు కావాల్సినటువంటి భాషలో ఇండియన్ లాంగ్వేజెస్ ప్రాంతీయ భాషలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతీయ భాషలు దేంట్లోనైనా కానీ ట్రాన్స్లేట్ చేసి మనకి చదివేటప్పుడే మనకి అర్థమవుతుంది, ట్రాన్స్లేట్ చేసి చూపిస్తుంది. ఇది మరి అద్భుతమే కదా. ఇలాంటి అద్భుతాన్ని క్రియేట్ చేసింది ఎవరో కాదు, మన భారతదేశానికి సంబంధించినటువంటి యువకులు. సర్వం యాప్ ఇప్పుడు ఆంథ్రోపిక్స్ ఏ విధంగా అయితే చర్చనీయాంశంగా మారిందో ప్రపంచవ్యాప్తంగా, ఇప్పుడు సర్వం యాప్ కూడా, సర్వం ఎడ్జ్ కూడా ఇప్పుడు అదే రకంగా చర్చనీయాంశమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఎవరు ఏ విధంగా క్రియేట్ చేస్తే వాళ్ళే ముందుంటారు. ఇప్పుడు తయారు చేసినటువంటి కర్ణాటకకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక ఇద్దరు యువకులు తయారు చేసినటువంటి ఈ స్పెట్స్ ఇప్పుడు మెటాకే పోటీగా నిలబడుతుంది. పట్టుమని వాళ్ళు 450 కోట్లు, దాంట్లో దాదాపు 100 కోట్లు సబ్సిడీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దాంతో వాళ్ళు ఒక ఇన్నోవేటివ్ క్రియేట్ చేశారు స్పెట్స్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన స్పెట్స్ని. దాంతో చూస్తే ఏదైనా